కాకినాడలో మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం సాగుతుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వర్సెస్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిగా కాకినాడ రాజకీయం సాగుతుంది. పార్టీ నుంచి టికెట్ తెచ్చుకో అంటూ ద్వారంపూడి వనమాడి కొండబాబుకు సవాల్ చేశారు. తాను ప్రజల్లోనే ఉన్నానని 132 kV సబ్స్టేషన్ను తానే అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు. చంద్రబాబు మోసం నుంచి పుట్టిందే ఆసరా పథకమని ద్వారంపూడి ఆరోపించారు. మీటింగ్స్లో బిజీగా ఉండి ప్రెస్ మీట్ పెట్టలేకపోయాను. మొన్న మన మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు కాకినాడ పట్టణంలో ఒక ఇష్యూ గురించి కొండను తవ్వేసి ఎలకని పట్టేసాను అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందే చెప్పి తిరగేసి మరగేసి 10 నిమిషాలు ప్రెస్ మీట్ చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, చదువుకున్న ఓడతాడన్నా మాట్లాడచ్చు. సౌండ్ చెప్పి నేను ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను, చదువుకుని ఓడతాడన్నా మాట్లాడచ్చు, చదువు లేని ఓడతాడన్నా మాట్లాడచ్చు. ఇలా మధ్యస్థంగా ఉండిపోయినతోటి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేసి నా మీద బురద వేసేసి కొండను తవ్వి ఎలకన పట్టేసానన్న భావంతో ఏదో మాట అనేయటం. కాకినాడ పట్టణంలో ఒక సబ్స్టేషన్ కట్టడానికి, సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు, 130 to 133 kVA సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి ఆ సబ్స్టేషన్. నిన్న సండే కాబట్టి